న్యూస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దాడుతా. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫేమస్ డైలాగ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యంగా అవసరమైతే ఏ స్థాయికైనా వెళతామని చెప్పేందుకు ఆయన ఉపయోగించిన ఉదాహరణ. అది 2001వ సంవత్సరం. సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 27 పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న తన అనుచరుల మధ్య నాంపల్లి దర్గా నుంచి మొదలైంది కేసీఆర్ ప్రయాణం. ముందు రోజు రాత్రి సొంతూరు చింతమడక నుంచి బయలుదేరి మరునాడు హైదరాబాద్ వచ్చారు. అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం వరకు వెళ్లారు. అక్కడ నివాళులర్పించాక జలదృశ్యంగా పిలిచి కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం దగ్గరకు చేరారు కేసీఆర్. ఆ జల దృశ్యమే తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ ప్రజలకు వేదికైంది. ఆ తర్వాత కొంతకాలం ఆ పార్టీ కార్యాలయంగా కూడా పనిచేసింది. తర్వాత బంజారాహిల్స్ లో తన నివాసంలో పార్టీ పనులు చేసేవారు కేసీఆర్. 2004లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం ప్రారంభమైంది. 2006 సొంత పార్టీ ఆఫీస్ ప్రారంభించారు. 2001లో పార్టీ పెట్టే నాటికి టీడీపీ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేశారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీకి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు ఆయన. అంతకు కొంతకాలం ముందు నుంచే, అంటే సుమారు మార్చి నెల నుంచే ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు సన్నిహితులు చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావంతులు, కవులు వంటి వారితో ఆయన సమావేశమైనట్టు, అప్పటికే కేసీఆర్ మనసులో ప్రత్యేక పార్టీ ఏర్పాటుపై ఒక అవగాహన ఉన్నట్టు చెబుతారు సన్నిహితులు. 2001 మేలో కరీంనగర్లో జరిగిన ఒక సమావేశానికి అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కూడా ఆహ్వానించారు. ఆర్థిక శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ జయశంకర్ను తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రకటించారు కేసీఆర్. జయశంకర్ తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సమితితోనే కొనసాగారు. మొట్టమొదట టీఆర్ఎస్ తో పాటు తొలి అడుగు వేసిన వారిలో ఆలె నరేంద్ర, ప్రొఫెసర్ జయశంకర్, ఇంజనీర్ విద్యాసాగర్, వి ప్రకాష్, సత్యనారాయణ రెడ్డి, గాదే ఇన్నయ్య ఇలా ఎన్నో పేర్లున్నాయి. వారిలో కొందరు చివరి వరకు టీఆర్ఎస్ తో కలిసి నడిచారు. కొందరు విభేదించి విడిపోయారు. టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలే ఊపిరిగా పనిచేశాయని చెప్పవచ్చు. 2001 సెప్టెంబర్లో జరిగిన ఉప ఎన్నికలో సిద్దిపేట నుంచి కేసీఆర్ గెలవడంతో ఈ పరంపర మొదలైంది. తెలంగాణ ఉద్యమాన్ని తాను అనుకున్నట్టు నడిపించాలని కేసీఆర్ భావించిన ప్రతిసారి ఆయన వ్యూహం, అస్త్రం, రాజీనామాలు ఉప ఎన్నికలే. అసెంబ్లీలో 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 54 సీట్లలో పోటీ చేశారు. 26 స్థానాలు గెలిచారు. అప్పటి నుంచి ఉప ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. 2008లో 16 స్థానాలకు పోటీ చేసి 7 స్థానాలు గెలుచుకున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి 45 స్థానాల్లో పోటీ చేసి 10 మాత్రమే గెలుచుకున్నారు. 2010లో 11 స్థానాలకు పోటీ చేసి 11 గెలుచుకున్నారు. 2011లో 1 స్థానం, 2012లో 5 స్థానాలు గెలిచారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుతో వెళ్లి 26 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగంలోనూ ఈ అంశాన్ని చేర్చారు. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో దీన్ని చేర్చారు. తెలంగాణకు అనుకూలంగా 36 పార్టీలు లేఖలిచ్చాయి. టీఆర్ఎస్ 5 ఎంపీ స్థానాల్లో గెలిచింది. కేసీఆర్, నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు. తర్వాత తెలంగాణ అంశం తేల్చడం లేదు అన్న కారణంతో బయటకొచ్చారు. 2006 ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు కేసీఆర్. కాంగ్రెస్ వల్లే గెలిచారన్న ఎం సత్యనారాయణరావు విమర్శను సవాల్గా తీసుకుని రాజీనామా చేసి కనీవిని ఎరుగని మెజారిటీతో కరీంనగర్ నుంచి గెలిచారు కేసీఆర్. ఆ ఎన్నిక ఎంత ప్రభావం చూపిందంటే రాష్ట్రం విడిపోతుందన్న ఉద్దేశంతో ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందంటూ కేసీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలో మహాకూటమితో పొత్తు పెట్టుకున్నారు. కేవలం 10 చోట్లే గెలిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడకముందే టీడీపీ, వామపక్ష పార్టీల మహాకూటమిని కాదని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు మద్దతిస్తూ ఆ కూటమి లుధియానాలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించారు. ఆ ఎన్నికల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
తర్వాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయనే ప్రచారం భారీగా జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవడంపై తీవ్ర చర్చ జరిగింది. 2009 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారు. అదే ఏడాది అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు కేసీఆర్. 2009 నవంబర్ 29 సిద్దిపేట ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు. ఆ ప్రకటన తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చారు. ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చే వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిప్పుల కొలిమిలానే ఉంది. కేసీఆర్ను దీక్ష చేయకుండా అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఆయన జైల్లో కూడా దీక్షను కొనసాగించారు. తర్వాత నిమ్స్కు తరలించారు. అక్కడా దీక్ష కొనసాగింది. సిద్దిపేటలో హరీష్ రావు కిరోసిన్ పోసుకున్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదమిచ్చారు కేసీఆర్. తెలంగాణ భగ్గుమనడంతో కేంద్రం కదిలింది. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణకు అనుకూలంగా అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు. తమ విజయంగా పేర్కొన్నారు. తెల్లారిన తర్వాత ఆంధ్రాలో సీన్ మారింది. వెంటనే సమాఖ్యాంధ్ర అనుకూలంగా రాజీనామా ఆందోళనలు మొదలయ్యాయి. ఆ ఆందోళనల ప్రభావంతో డిసెంబర్ 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు చిదంబరం. దీంతో హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి ఇంట్లో తెలంగాణ జేఏసీ ఏర్పడింది. కోదండ నాయకత్వంలో జేఏసీ పరిచయగా అందులో టీఆర్ఎస్ ప్రధాన భాగమైంది. 2010 డిసెంబర్లో వరంగల్లో టీఆర్ఎస్ మహాగర్జన నిర్వహించింది. ఆ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలకు అప్పట్లో అది పరాకాష్ట. దీనికి 30 లక్షల మంది హాజరయ్యారని ఆ పార్టీ నాయకులు అప్పట్లో ప్రకటించారు. 2011 జనవరిలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత ఆందోళన కొనసాగుతూనే వచ్చింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, ఒక్కటేమిటి అనేక రూపాల్లో తెలంగాణలోని అన్ని వర్గాలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అయితే ఆయా పోరాట రూపాలెన్నున్నా, ఆందోళన కార్యక్రమాలు ఎన్ని జరిగినా టీఆర్ఎస్ తన ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని రచిస్తూనే వెళ్లింది. విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో కీలక ఘటనలయ్యాయి. చివరగా 2014 ఫిబ్రవరి 14న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. జూన్ 2 ఆవిర్భావ తేదీగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేసీఆర్ తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల్లో పొత్తు ఉంటుందని కూడా వార్తలొచ్చాయి. కానీ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వివిధ ఎన్నికల్లో తన సత్తా చాటింది టీఆర్ఎస్. 2018లో ముందస్తు ఎన్నికలు వెళ్లి 89 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిలోకొచ్చారు కేసీఆర్. ఈసారి కాంగ్రెస్, టీడీపీ రెండు పక్షాల వారీగా పార్టీలో చేర్చుకుని బలం పెంచుకున్నారు. ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే 2018 డిసెంబర్లో కేటీఆర్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు కేసీఆర్. 2019 లోక్సభ ఎన్నికలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. తెలంగాణ వచ్చాక తిరుగులేని ప్రయాణం అనుకున్న టీఆర్ఎస్ కి స్పీడ్ బ్రేకర్లు వేశాయి. 17 స్థానాల్లో 9 మాత్రమే గెలుచుకుంది ఆ పార్టీ. అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీలు కీలక స్థానాల్లో గెలిచాయి.